తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మామూలు వసూలు చేస్తున్నారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో ఎమ్మెల్యే ఫేస్ ఎక్కడ కనిపించడం లేదు. వైన్స్ యాజమానుల నుంచి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా, రికవరీ కావాలి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలీదు, ప్రతిరోజు నాకు 1,00,000 వరకు ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు, ఒక్కొక్క రోజు కార్లో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు, ఇప్పుడు మీరు ఇచ్చే మామూలు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవు, అయినా మీరంతా నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీ పని పూర్తి చేస్తా, మాట వినని వారిని, మీకు సహకరించని వారి సంగతి చూస్తా అంటూ సామెల్ మాట్లాడారని చెప్తున్న వీడియో వైరల్ అయింది. అయితే వైన్ షాప్ యాజమానులు ఇల్లీగల్ దందాను స్థానిక పోలీసులు అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారంతా ఎమ్మెల్యేను కలిసి ఏఎస్పీతో మాట్లాడి సమస్యలు రాకుండా చూడాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియో స్థానికంగా కలకలం రేపుతుంది. ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో ఎవరు తీయించారు, ఎవరు వైరల్ చేయించారనే చర్చ జరుగుతుంది. ఇంకోటి ఎస్బీ ఆయన ఉంది కదా, కానీ ఏదైనా లోపల అందరితో కలిసిపోవాలి అని బయట ఫోన్ చేయించి సరే ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిగా నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో సుధపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా చెప్పుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు 1,00,000 రూపాయలు కట్టుకుంటాను, మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ ఫుడ్ అయిపోతుంది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది, అన్యవాడం వినంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తారు, డబ్బులు లేవు టైంకి చెప్తాను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే, అప్పుడే తప్ప చేసినాం, లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలినాయి అడిగినట్టు విన్నారా. నేను వచ్చాడే గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది నాకు బర్కది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి నా మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తాను. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టిస్తాను కుట్రైతు. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు అంటారా అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు చూసేవారు మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏదుంటాయా నా అయితే నేను అయితే అదే చూసినా. ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అట్లా కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ పెట్టి అది చూసి జెర్సీ అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లానే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే, మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి, బయట వాళ్ళకి ఎట్టిస్తాం అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళకి ఇస్తాం, మనం ఏం చేస్తాం. ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదు. ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి షాపులు, అనుభవం లేదు కదా. మాట చేయగారు కనిపెట్టంటే తక్కువ. ఎందుకంటే మీరు తెచ్చింది పెద్ద మాదేం ఏం ఎక్కువ చేసిన పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో, ఈ పాటల ముందు మేము దూరంగా కథ ఏం కావాలి వడదలక్షిపోయావు. ఇప్పుడు అవతల నుంచి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసిరనుకో, ఇటు తెచ్చి వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా.
అంటే ఏ రూట్ వేయటంలో ఆ రూట్లో పోతాను. ఇప్పుడు నేను అదనంగా పోయినసారి మీరు 15 లీటర్లు చేసిన నేను కట్టించేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయమని కూడా చెప్పాను. అంతే సార్. కొత్తగా నాకు చేయమని చెప్పండి. రైట్, ఓకే. నాగటి రైట్ క్లియర్ నాకు